ఆజ్ఞలు లేనప్పుడు బాధ్యతలు మోసిన తల్లి అన్న ఒక అంశాన్ని ఇచ్చాం. ఆజ్ఞలు లేనప్పుడు బాధ్యతలు మోసిన తల్లి. దేవుని పిల్లలారా, తల్లిదండ్రులకు దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు. ఏం ఆజ్ఞలు అన్నప్పుడు, మీ వివాహం ద్వారా మీ గర్భాన పుడుతున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలను మీరు నా కోసం పెంచాలి అన్నది బైబిలులో దేవుడిచ్చిన ఆజ్ఞ. చాలామందికి తల్లిదండ్రులకు ఈ విషయం తెలీదు. గర్భాన పుట్టిన పిల్లల్ని దేవుడి కోసం పెంచాలి, దేవుడి మాటలు నేర్పించాలి. దేవుడి వాక్యాన్ని చిన్ననాటి నుండే లోక సంబంధమైన సంగతులు ఎలా నేర్పిస్తున్నారో, అక్షరాలు నేర్పిస్తున్నారు, చదువు నేర్పిస్తున్నారు, మాటలు నేర్పిస్తున్నారు. ఇతను మీ తండ్రి అని నేర్పిస్తున్నారు. ఇతను మీ అక్క, తమ్ముడు, బంధాలు, బంధుత్వాలు ఎలాగైతే నేర్పిస్తున్నారో చిన్ననాటి నుండి పిల్లలకు వాటితో పాటుగానే దేవుడి వాక్యాన్ని కూడా నేర్పించాలి. ఇది దేవుడు బైబిల్లో ఇచ్చిన ఆజ్ఞ. ఆజ్ఞలు అనేవి ఎప్పుడు వచ్చినాయో మీకు బైబిల్ ప్రకారం మీకు తెలియదు కాదు. పాత నిబంధనల ఆజ్ఞలు అనేవి మోషే గారి ద్వారా ఇశ్రాయేలుకి జాతికి ఇవ్వబడ్డాయి. అక్కడ నుండే ఆజ్ఞ అనేది మనిషికి ఇవ్వబడింది. అంతకుముందు ఇండివిజువల్గా వ్యక్తులకు ఇచ్చిన ఆజ్ఞలు ఉంటాయి. ఆదాము వాళ్ళకి ఇచ్చిన ఆజ్ఞలు కానివ్వండి, కొంతమంది వ్యక్తులకు ఇచ్చిన ఆజ్ఞలు. కానీ సమూహంగా సంఘానికి ఇచ్చిన ఆజ్ఞలు ఎక్కడి నుంచి వచ్చాయి అన్నప్పుడు మోషే గారి ద్వారా దేవుడు ఆజ్ఞలు ఇవ్వటం ప్రారంభించాడు. దేవుని పిల్లలారా, భూమి మీద ఉన్న మనుషులకు దేవుడు వాక్యం నేర్పించాలి పిల్లలుగా ఉన్నప్పుడే అని తల్లిదండ్రులకు దేవుడు ఆజ్ఞ ఇవ్వటం బైబిల్లో మనం చూస్తాం. అసలు చాలామందికి ఇక్కడ ఉన్న డౌట్ ఏంటంటే, మేమెందుకు మా పిల్లలకి వాక్యం నేర్పాలి, మేమెందుకు మా తండ్రి కోసం పెంచాలి, మేమెందుకు దేవుడి పిల్లల్ని గర్భఫలాలను దేవుడి కోసం ఉంచాలి అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. దేవుని పిల్లలారా, బైబిల్లో ఒక మాట చదువుదాం. ముందు యెహెజ్కేలు గ్రంథం. అందరు దయచేసి బైబిల్ తెరచి చూడండి. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 20వ వచనం. బైబిల్ తెరవండి అందరూ. నిజంగా మరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన తల్లిదండ్రులు ఇక్కడ ఉంటే మీరు జాగ్రత్తగా నా ప్రసంగం వినాలి ఈరోజు. మీరే కాదు, పిల్లల్ని కన్నా ప్రతి తల్లిదండ్రులు ఈ ప్రసంగం చాలా జాగ్రత్తగా వినండి, రాసుకోండి. భవిష్యత్తులో దేవుడు మీ పిల్లల స్థితి బాగుండాలి అంటే ఈరోజు నేను చెప్తున్న మాటలు చాలా అవసరం. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 20వ వచనంలో దేవుడు మాట చెప్తున్నాడు. జాగ్రత్తగా వినండి. మరియు నీవు నాకు కనిన కుమారులను కుమార్తెలను. ఆగండి, బైబిల్ అందరూ చూస్తున్నారా? బైబిల్ చూస్తున్నారా అందరూ? బైబిల్ లేని వాళ్ళు జాగ్రత్తగా వినండి. మరియు నీవు నాకు కనిన కుమారులు కుమార్తెలు. అంటే మనుషులు ఇప్పుడు దేవుడు పిల్లల్ని ఎవరి కోసం కంటున్నారు? నీవు నాకు కనిన కుమారులు కుమార్తెలు. నీవు అనగానే మనుషులు, నాకు కన్నావంటే ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అక్కడ? దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు నాకు కన్నావు కుమారుడిని కుమార్తెను. మనుషులు దేవుడి కోసం పిల్లల్ని కంటున్నారు. ఈ సంగతి చాలా మందికి తెలియదండి. నీ గర్భాన్ని పండించి తల్లి గర్భంలో ఆ బిడ్డను దేహంగా మలిచి ఒక బియ్యపు గింజ ఆకారంలో శుక్రకణంగా అండంగా ఉన్న వాళ్ళిద్దరిని కలిపి బియ్యపు గింజ ఆకారంలో ఉన్న వ్యక్తికి గుండె, ఊపిరితిత్తులు, చర్మము, రంగు, అంతరింద్రియాలు, బయటికి కనబడే అవయవాలు, 3.5 కేజీలు, 4 కేజీలు, 2 కేజీల బిడ్డను తల్లి గర్భంలో నిర్మాణం చేసింది ఎవరు చెప్పండి? దేవుడు. బిడ్డలు పుట్టడం వెనకాల తల్లిదండ్రుల పాత్ర చాలా చిన్నది, చాలా చిన్నదండి. పంట వేసేటప్పుడు రైతు పాత్ర కూడా చాలా చిన్నది. విత్తనాలు వేసి వచ్చాడు, నీరు పెట్టాడు, అంతే.
మిగతా పాత్ర అంతా భూమి పోషిస్తుంది. పడిన గింజలు భూమిలో చావాలి. ఆ గింజలు మొక్కగా మళ్ళీ భూమి మొలిపించాలి. మొలిచిన తర్వాత సూర్యుడు ఆ మొక్క మీద పడాలి, ఆహారం పుట్టాలి. పంట పండించటం వెనకాల రైతు పాత్ర ఎలాంటి చాలా చిన్నదో, మనుషులు పుట్టుక వెనక కూడా తల్లిదండ్రుల పాత్ర చాలా చిన్నది. పాత్ర లేదంటాం లేదు, చిన్నది. మిగతా పాత్ర అంతా పోషించి 9 నెలలు మహానిర్మాణం తల్లి గర్భంలో జరిగించేది ఎవరు అంటే దేవుడు. ఆ దేవుడే ఇప్పుడు బైబిల్లో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? నీవు నాకు కనిన కుమారులు కుమార్తెలు. మీకు ఇది అర్థం కావాలంటే ఉదాహరణ చెప్తాను. మనుషులు దేవుడి కోసం పిల్లల్ని కంటున్నారు. ఇది బైబిల్లో రాయబడిన మాట. మీకు ఇది అర్థం అవ్వాలంటే మేమెందుకంటే దేవుడి కోసం పిల్లల్ని కనాలి అంటారేమో. మీరు గ్రామాల్లో ఉంటున్నారు కనుక కోళ్ళు పెంచుకుంటారు. మీరు పెంచుకుంటున్నారా? కోడిని పెంచుకుంటున్నారా? పెంచుకుంటారు. కోడి గుడ్లు పెడుతుందా? పెడుతుంది. కోడి గుడ్లు మీరు పిల్లలు చేయిస్తున్నారా? చేయిస్తున్నారు. ఇప్పుడు ప్రశ్న అడుగుతున్నాను, కోడి గుడ్డు పెట్టి పిల్లల్ని చేసింది మీకోసమా దానికోసమా? బాగా ఆలోచించండి. కోడి పిల్లల్ని చేసింది మీకోసమా దానికోసమా? మీకోసం. అంతేనా? కోడి పిల్లలు ఎవరి కోసం? మన కోసం. కోడి పిల్లలు పెడుతుంది, పెంచుకుంటారు. మీరే కదా ఆదివారం రోజు చికెన్ వండుకుని తినేస్తారు కోడిని పట్టుకుని. మీ నోట్లో మాంసం అయిపోవడానికి కదా అది పిల్లల్ని పెడుతుంది. మీ కోడి మీకోసం పిల్లల్ని పెడితే మనం పిల్లల్ని ఎవరి కోసం పెట్టాలి? దాని యజమానుడు మీరు గనక మీకోసం పిల్లల్ని పెట్టింది అది. ఇప్పుడు భూమి మీద ఉన్న మనుషులందరికీ యజమానుడు ఎవరు చెప్పండి? మన బాస్ ఎవరు? సూర్యుని పంపిస్తున్నది ఎవరు? వర్షాలు పంపిస్తున్నది ఎవరు? నేలను చేసింది ఎవరు? తల్లి గర్భంలో మిమ్మల్ని చేసింది ఎవరు? గాలి, నీరు, సమస్తాన్ని మనుషులకు దయచేస్తున్న యజమానుడు ఎవరు చెప్పండి? యజమానుడు ఎవరు? దేవుడు. నీ యజమానుడు, నీ బాస్ దేవుడైనప్పుడు కోడికి యజమానుడు నువ్వు గనక, కోడి పిల్లల్ని పెట్టి నీకిచ్చింది నీ బాస్ దేవుడు గనక, యజమానుడు గనక, నువ్వు పిల్లల్ని పెట్టి ఎవరికి ఇవ్వాలి? దేవుడికి ఇవ్వాలి. ఇచ్చారేటండి మనుషులు పిల్లల్ని దేవుడికి ఇచ్చారా? లోకాన్ని చూశారు. లోకంలో దేవుడు నమ్మని వ్యక్తులు చూశారు. వాడు యాక్టర్ని చేయిస్తున్నాడు, నేను యాక్టర్ని చేస్తాను నా కొడుకుని, నా కూతుర్ని. వాడు లాయర్ని చేశాడు, నేను లాయర్ని చేస్తాను. వాడు ఎంబీబీఎస్ డాక్టర్ని చేశాడు, నేను డాక్టర్ని చేస్తాను. వాడు ఇంజనీర్ని చేశాడు, నేను ఇంజనీరింగ్ చేస్తాను. వాడు ఏదో పని చేస్తున్నాడు, నేను అదే పని చేయిస్తాను. అమెరికాకు పంపిస్తాను, ఐరోపాకు పంపిస్తాను. నా పిల్లలు ఇంగ్లాండ్లో ఉన్నారు, మా పిల్లలు ఆస్ట్రేలియాలో ఉన్నారు. ఇదేదో పెద్ద బిరుదుల్లాగా గొప్పగా చెప్పుకుంటారండి తల్లిదండ్రులు. నీ గర్భాన పుట్టిన కుమారుడు చదవడానికో, ఉద్యోగం చేయడానికో, లోకంలో ఏవో అనుభవించడానికో, నిన్ను గొప్ప చేయడానికో పుట్టినవాడు కాదు. బైబిల్ కరెక్ట్గా చదవండి అని చెప్పిన మాట మళ్ళా. మరియు నీవు నాకు కనిన కుమారులు కుమార్తెలు. కోడి పిల్లల్ని పెట్టి నీకిచ్చింది, నువ్వు పిల్లల్ని పెట్టి ఎవరికి ఇవ్వాలి? దేవుడికి ఇవ్వాలి. దేవుడి సేవకి ఇవ్వాలి. దేవుడి ఉద్దేశాలు నెరవేర్చే కుమారుడిగా పెంచాలి. దేవుడి ఉద్దేశాలు నెరవేర్చే కూతురుగా పెంచాలి. కింద దేవుడు బాధపడుతూ ఇదే వచనంలో, మరియు నీవు నాకు కనిన కుమారులను కుమార్తెలను ఆ బొమ్మలు బృంగిపోయినట్లు వారిని వారి పేరట వధించితివి. నీ జారత్వము చాలకపోయినని నా పిల్లలను, ఈ పదవంటరం చేసుకోండి, ఎవరి పిల్లలట? నా పిల్లలను వధించి వాటికి ప్రతిష్ఠించి వాటికి అప్పగించేశావు. లోకానికి అప్పగించేశావు, పాపాలకు అప్పగించేశావు, ఉద్యోగాలకు అప్పగించేశావు, సుఖాలకు అప్పగించావు, వాటికి అప్పగించావు. చూసారా పదాలు అలాగున్నాయో? వాటి పేరట నువ్వు వాటికి వధించి వాటికి అప్పగించేశావు. విగ్రహాలు అనగానండి లోకం అండి, పాపం అండి. ఒకప్పుడు ఇశ్రాయేలు విగ్రహాలు కనిపిస్తున్నారు. ఈరోజు క్రైస్తవులు లోకార్పణ చేశారు పిల్లల్ని. అన్యులు ఎలా బ్రతుకుతున్నారు? ఎవడు మనం కూడా అలాగే బ్రతుకుతున్నాం.
అనిజన్లు బిడ్డ పుట్టగానే ఆ బిడ్డ కోసం ఏమంటే వాళ్ళు గొప్పగా కలడు కంటారు, నేను అది చేయాలి ఇది చేయాలి అలా ఉండాలి ఇలా ఉండాలని. నువ్వేమనుకోవాలి, క్రైస్తవుడు అయితే నీ చేతుల్లో బైబిల్ ఉంది కదా, ఇప్పుడు చదివిన ఒక్క వచనం నీకు అర్థమై ఉంటే నా పిల్లలు కాదు, ఎవరి పిల్లలు? దేవుని పిల్లలు. నా పిల్లలు, ఆ పదం చూసారు ఎలాగుందో, నా పిల్లలు. ఎవరి పిల్లడట? దేవుని పిల్లలను నిన్ను నమ్మి నీ చేతుల్లో పెట్టి నా కోసం పెంచు అంటే వాళ్ళను నీ కోసం పెంచటం నువ్వు ప్రారంభించావు. తప్పు చేసిందండి మానవ జాతి. బైబిల్ తెలియక, దేవుడి ఉద్దేశాలు తెలియక తప్పు చేసింది మానవ జాతి. ఇక్కడ క్రైస్తవులు కూడా, క్రైస్తవ సేవకులు కూడా ఎలా చెప్పుకుంటున్నారంటే మా పిల్లలు అమెరికాలో ఉన్నారు, మా పిల్లలు ఇంగ్లాండ్లో ఉన్నారు. ఏం చేస్తున్నారు అక్కడ? నువ్వు సేవ చేస్తుంటే నీ పిల్లలు అక్కడ ఏం చేస్తున్నారు? వాళ్ళ సేవలో పెట్టవా? వాళ్ళతో వాక్యాలు చెప్పించవా? వాళ్ళతో సంఘాలు కట్టించవా? వాళ్ళ ఆత్మల రక్షణలో వాళ్ళు ఉండరా? పైగా దీనిని ఏమని చెప్పుకుంటున్నారంటే దేవుడు మమ్మల్ని దీవించాడండి. దీవించి లోకానికి అప్పగించాడా? దీవించి లోకంలో పెంచుతున్నాడా? దీవించి సంఘానికి దూరం చేశాడా? దీవించి సేవకు దూరం చేశాడా? అది దీవెన ఎలా అవుతుంది? దేవుని కొరకు పుట్టినవాడు దేవుని కొరకు బ్రతకాలి, అది ఆశీర్వాదం. అంటే దేవుని కొరకు పుట్టినవాడు లోకానికి వేరవ్వాలి, అది ఆశీర్వాదం. అంటే దేవుడి కొరకు పుట్టినవాడు లోకానికి వేరైపోయి దేవుడికి దగ్గరైపోయి లోక పాపాలకు దూరమైపోయి లోకాన్ని దేవుడి వాక్యంతో నిలబెడుతూ మీరు తప్పు చేస్తున్నారు, బైబిల్లో దేవుడు ఇలా రాశాడు అని లోకాన్ని గద్దించి లోకాన్ని దేవుని వైపు, దేవుని వాక్యం వైపు మళ్లించేవాడు ఆశీర్వదింపబడినవాడు. ఆశీర్వాదం అంటే అర్థం తెలుసా? ఆశీర్వాదం అంటే ఏంటో తెలుసండి? చూస్తారు బైబిల్లో. అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయం చూడండి. బైబిల్ చెప్తున్నాను, నేను దేవుడి పక్షాన నిలబడి మాట్లాడుతున్నాను. దేవుడు బైబిల్లో రాయించినవే మీతో చెప్తున్నాను. అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయం 26 చదవండి. అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయం 26వ వచనం. దేవుడు తన సేవకుడిని పుట్టించి మీలో ప్రతి వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయన మొదట మీ వద్దకు పంపెనని చెప్పాను. యేసుక్రీస్తుల వారి గురించి మాట్లాడుతూ అంటున్నారు అపోస్తలుడు, దేవుడు తన సేవకుడిని పుట్టించి, సేవకుడు అనగానే ఎవరి గురించి అనుకుంటున్నారు? ఇది యేసుక్రీస్తుల వారి గురించిన ప్రస్తావన. ఇది ఆయన మన ప్రధాన యాజకుడు, మన సేవకుడు, మనల్ని రక్షించడానికి వచ్చిన మన రక్షకుడు ప్రభు. ఆయన గురించి మాట్లాడుతూ అంటున్నాడు, దేవుడు తన సేవకుడిని పుట్టించి మీలో ప్రతి వాణిని, ఈ పదవంటలు చేసుకోండి, ప్రతి వాణిని, మీలో ప్రతివాడు దుష్టత్వము నుండి మళ్లింపబడాలి, అదే ఆశీర్వాదం అన్నాడు. ఏమండి, దుష్టత్వం నుండి మళ్లింపబడటం అంటే ఏంటి? దుష్టుని ఆలోచనల నుండి మళ్లింపబడాలి. దుష్టుడు ఎలాంటి ఆలోచనలు పెడతాడు తెలుసా? అబద్ధానికి సృష్టికర్త ఎవరు చెప్పండి? దుష్టుడు. నరహత్యకు సృష్టికర్త దుష్టుడు. పాపానికి సృష్టికర్త దుష్టుడు. అంటే నీతో పాపం చేయిస్తాడు, నీతో నేరాలు చేయిస్తాడు. ఇంకా చెప్పనా, పరలోకాన్ని మర్చిపోయి, పరలోకంలో ఉన్న దేవుడిని మర్చిపోయి ఈ లోకంలో నువ్వు బ్రతికేటట్టుగా నిన్ను యామారుస్తాడు. అదే దుష్టత్వం అంటే. ఆదమవ్వల దగ్గరికి వచ్చింది దెయ్యం. పండు తింటే మీరు చచ్చిపోతారని దేవుడు చెప్పాడు. దెయ్యం వచ్చింది, పండు తింటే మీరు చావనే చావరు, మీరు లోకంలో దేవతలైపోతారు అన్నది. అంతే లోకంలో పడిపోయారు వాళ్ళు. అంటే మీకు ఏమర్థమవుతుంది? దుష్టత్వం నుండి మళ్లింపబడాలి. దుష్టుడు భావజాలం, దుష్టుడు ఆలోచనలు, లోకము, లోక సంబంధమైనవే దుష్టుడు ఈ రోజు నీ మీద ప్రయోగిస్తున్న అస్త్రాలు. అందుకే 1 యోహాను 2:16 మనం చదువుకుంటాం, లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను మీరేం చేయదన్నాడు? ప్రేమింపకుడి. నేత్రాశ, శరీరాశ, జీవపడంబానికి అపవాది ఉపయోగిస్తున్న అస్త్రాలు ఏమో కాదు, లోకం అనేసాడు. అంతే. ఒక రకంగా చెప్పాలంటే లోకము, లోక ఆశల నుండి మళ్లింపబడటమే, దుష్టుని నుండి మనం మళ్లింపబడటం. అలా మళ్లింపబడిన వాడు ఎవరట బైబిల్ ప్రకారం? ఆశీర్వదింపబడినవాడు. మీకు బెస్ట్ పోనీ ఇదంతా అర్థం అవడానికి ఒక ఉదాహరణ చెప్తాను. పుట్టుజక్కయ్య గురించి ఎంతమందికి తెలుసు చెప్పండి? పుట్టుజక్కయ్య గురించి ఎంతమందికి తెలుసు కదా?
పొట్టి జక్కయ్య ఏ ఉద్యోగం చేస్తున్నాడు చెప్పండి? బైబిల్లో ఏ ఉద్యోగంలో ఉన్నాడు ఆయన? ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అతను, తెలుసా? మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఏ ఉద్యోగం చేస్తున్నాడు? ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరు. మంచి డబ్బులు వస్తున్నాయి, బాగా ధనవంతుడు. యేసుప్రభు వచ్చి నువ్వు బాగా ఆశీర్వదింపబడిన వాడు జక్కయ్య అన్నడా? నీలో పాపం ఉందన్నాడా? చూసారా? పాపం ఉంది. డబ్బు ఉంటే సరిపోదు, పాపం ఉంది నీలో. ఏంటయ్యా పాపం అంటే, నీది మంచి ఉద్యోగం అవ్వచ్చు గనక, నువ్వు మంచి స్థితిలో ఉండొచ్చు గనక, నువ్వు ధనవంతుడు అవ్వచ్చు గనక, నువ్వు చేస్తున్న ఉద్యోగంలో నువ్వు అన్యాయం చేస్తున్నావు, అక్రమంగా నువ్వు పన్ను వసూలు చేస్తున్నావు. అది అక్రమం అనేసాడంతే. అప్పుడు జక్కయ్య తానున్న దుష్టత్వం నుండి మళ్లింపబడ్డాడు. అంతేనా? మన ఇప్పుడున్న వాళ్ళైతే ఏమంటారు? జక్కయ్యను బహుగా దేవుడు దీవించాడు. దీవించాడా? పాపంలో ఉన్నాడా? ధనం ఉంటే ఆశీర్వాదమా? డబ్బు ఉంటే ఆశీర్వాదమా? కాదే. వాక్యానుసారమైన జీవితం ఉండటం ఆశీర్వాదం. అదే మీరు చదువుకున్న మాట. దుష్టత్వం నుండి మళ్లింపబడటం ఆశీర్వాదం. వెరీ గుడ్. ఈరోజు దుష్టుడు లోకంలో ఉన్నాడు. ఆకాశ మండలాన్ని స్థావరంగా చేసుకుని ఈ లోకం పైన గురిపెట్టాడు దుష్టుడు. వెరీ గుడ్. మరి అలాంటి దుష్టుడు నుండి మళ్లింపబడాలి అంటే బేజాలు తల్లి కానీ తండ్రి కానీ ఎప్పటి నుండి వేయాలి అంటే పసితనం నుండే వేయాలి. టైటిల్ మళ్ళీ చెప్తున్నాను. ఆజ్ఞలు లేనప్పుడు బాధ్యతలు మోసిన తల్లి. తల్లి ఎలా ఉండాలో తెలుసండి. ఈ లోకమంతా దుష్టుడున్నాడు, ఈ లోకమంతా పాపం ఉంది, నా కొడుకుని కానీ నా కూతురుని కానీ ఈ లోకం ఆకర్షించి పరలోకంలో ఉన్న కన్న తండ్రి కోసం బ్రతకకుండా డబ్బు కోసమో ఉద్యోగాల కోసమో ఆస్తి కోసమో లేదంటే లోకంలో ఉండే పాపాల కోసమో నా కొడుకు నా కూతురు ఎక్కడ పడిపోతుందోనని తల్లట వాడు చిన్నతనంలో ఉన్నప్పుడు నుండే వాడికి దేవుడి మాటలు నేర్పించాలి అన్న ఆజ్ఞ ఉంది. తల్లి ఏం చేయమని చెప్పండి తెలుసు? తల్లిని ఏం చెప్పన్నాడు తెలుసు బైబిల్ దేవుడు? సామెతల గ్రంథం. జాగ్రత్త రాసుకోండి, ఇవన్నీ బైబిల్ అండి ఇదంతా. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనం చూడండి. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనం. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనం చదువుతున్నారు. నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము అన్నాడు. చూసారా? నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము. తల్లి ఏం చేయాలట? ఉపదేశము చేయాలి, ఉపదేశించాలి. ఉపదేశం అనగానే ఏం చెప్పాలి? తల్లి ఏం చెప్పాలి? ఏం చెప్పాలి తల్లి? ఉపదేశము అనగానే దేవుని మాటలు చెప్పాలి. నీ తల్లి చేయు ఉపదేశమును నీవు త్రోసివేయద్దు. తల్లులారా, మీ పిల్లలకు ఉపదేశాలు చెప్పండి, ప్రసంగాలు చెప్పండి, వాక్యాలు చెప్పండి, దేవుడి గురించి చెప్పండి. తల్లి చిన్నప్పుడు ఏమండి, ప్రతి బిడ్డకి ప్రారంభపు పాఠశాల ఏదో తెలుసండి? తల్లి ఒడి. తల్లి ఒడే బిడ్డకు ప్రారంభపు పాఠశాల. తల్లి ఒడిలో బిడ్డను పెట్టుకుని ఏమి నేర్పిస్తుంది చెప్పండి? వాడికి మాటలు వస్తూ ఉంటాయి అప్పుడప్పుడే. ఏమి నేర్పిస్తుంది? ఏమి నేర్పిస్తుంది? అమ్మాన్రా అంటుంది. అమ్మ 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 అంటుంటే వాడు ఆ ఆ ఆ అని తర్వాత ఒక రోజు టక్కమని ఏమంటాడు? అమ్మ అంటాడు. ఆ నాన్న చూపిస్తుంది. నాన్న 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 అనగానే అడిగి నా 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 అని ఒకరోజు టక్కమని ఏమంటాడు? నాన్న. చూసావా? అమ్మని నేర్పించావు, నాన్నని నేర్పించావు, పాలను నేర్పించావు. ఏమంటే ఎదురుగా ఉన్న గేదెని చూపించి గేదె అన్నావు, ఆవుని చూపించి ఆవు అన్నావు, కోడిని చూపించి కోడి అన్నావు, పొలం అన్నావు. ఏమంటే ఇవన్నీ చెప్పిన నువ్వు దేవుడు అన్నవా వాడితో ఎప్పుడైనా? ఒరే, నిన్ను కన్న నా తండ్రి దేవుడు పరలోకంలో ఉన్నాడు. దేవుడు అను, బైబిలు అను, యేసుక్రీస్తు అను, పరిశుద్ధ ఆత్మదేవుడు అను, అపోస్తులు అను అన్నవా ఎప్పుడైనా? ఇవంటదా తల్లి? ఇవంటుంది అసలు ఏ తల్లైనా? దేవుడు అనరా, దేవుడు అనరా, పైన నీ తండ్రి ఉన్నాడు రా, దేవుడు ఉన్నాడు రా, ఆయన కన్నాడు రా నిన్ను. ఈ విశ్వం అంతా ఆయనే చేశాడు రా. ఆవు అన్నప్పుడు ఆవును దేవుడు చేశాడు రా, చెప్తావేటి? గేదె అన్నప్పుడు గేదెను దేవుడు చేశాడు రా, చెప్తావేటి? నన్ను అమ్మ అంటున్నావు కదా, నన్ను అమ్మను చేసింది కూడా దేవుడేరా. నా తల్లిగారి పోలో నీకు నిర్మాణం దేవుడే చేశాడు రా,
ఏ తల్లండి బిడ్డకి ఇవన్నీ నేర్పుతుంది? ఎవరంటే చెప్తున్నారు? ఇవన్నీ చెప్తున్నారా? అందుకే రాశాడు బైబిల్లో దేవుడు, నీ తల్లి చేయు ఉపదేశమును నీవు త్రోసివేయకము. ఏమండి, మీకు మాట చెప్తాను, మీరు బాధపడినది వాస్తవం. ఈరోజు తల్లిదండ్రులను పిల్లలు పట్టించుకోవట్లేదండి. పట్టించుకుంటున్నారా? పెద్ద అయిన తర్వాత ఎక్కడ పడేస్తున్నారు చెప్పండి పట్టుకెళ్ళి? పిల్లలు పెద్ద అయిన తర్వాత తల్లిదండ్రులను ఎక్కడ పడేస్తున్నారు? వృద్ధాశ్రమాల్లో పడేసేవాళ్ళు కొంతమంది. నువ్వు అన్న దగ్గరుండు, నువ్వు తమ్ముడి దగ్గరుండు, వంతులు వేసుకుంటున్నారు కదండి వాళ్ళు ముస్లింలు అయిపోయిన తర్వాత. ఎవరైనా ప్రేమగా దగ్గర పెట్టుకుంటున్నారా? పెట్టుకోవటం లేదు. మీ అందరికీ మాట చెప్తున్నాను, ఇప్పుడు కాకపోతే రేపైనా మీరు వృద్ధులు అవుతారు. అవరా? ముసలు అవరా? మీరు అవుతారు. మీరు ముసలైపోయిన తర్వాత అమ్మ నాన్న అని వాళ్ళు గుండెలలో పెట్టి మిమ్మల్ని చూసుకోవాలి అంటే, మిమ్మల్ని ప్రేమించాలి అంటే, వాడు యవ్వనంలో ఉన్నప్పుడు లేదంటే బాల్యంలో ఉన్నప్పుడు నీ కొడుక్కి దేవుడి గురించి నేర్పు, సన్మార్గం చూపించు, చిన్ననాటి నుండి ప్రార్థన చేయరా అని ప్రార్థన నేర్పించు, బైబిల్ చదవటం నేర్పించు. అలా ఎప్పుడైతే నువ్వు భక్తిలో పెంచుతావో ఒకనాడు ఖచ్చితంగా గొప్పవాడవుతాడు. గొప్పవాడైన తర్వాత, మంచివాడైన తర్వాత, సమాజంలో ఒక ఉన్నతమైన స్థితిలో వాడు ఉన్న తర్వాత, నువ్వు చిన్నప్పుడు వాడికి నేర్పిన ఇవన్నీ మర్చిపోతాడా, గుండెలో పెట్టుకుంటాడా? మా అమ్మ రోజు నేను భోజనం చెయ్యాలి అంటే ప్రార్థన చేయమనేదండి. ప్రార్థన చేస్తే కానీ నాకు భోజనం పెట్టలేదండి. నేను వాక్యం చదువుకుంటేనే కానీ నిద్రపోనిచ్చేది కాదండి. అంత భయంతో భక్తితో నన్ను పెంచిందండి చిన్నప్పటి నుంచి. అందుకే నేను ఈ స్థితిలో ఉన్నానండి. నా ఈ స్థితికి, నా ఈ చక్కగా నేను జీవించడానికి, నేను పాపంలో పడకుండా నీతిగా న్యాయంగా ఈరోజు దేవుడు సేవకుని అవ్వడానికో సేవకు సహకారంగా ఉన్నాను అంటే, ఈ గొప్ప స్థితి దేవుళ్ళో నాకు కలగడానికి, నేను ఉన్నతంగా జీవించబడడానికి మా అమ్మేనండి కారణం అని నిన్ను తన ఇంట్లో పెట్టుకుంటాడు. చచ్చిపోయేంత వరకు నిన్ను ప్రేమగా చూసుకుంటాడు. నీ కొడుకు, నీ కూతురు. చాలా మంది వృద్ధాశ్రమాల్లో వేసేసిన తల్లిదండ్రులు ఏడుస్తారండి. వృద్ధులు ఏడుస్తూ ఉంటే చాలా మంది జాలి పడతారండి. నాకు మాత్రం జాలి రాదండి, నిజంగా చెప్తున్నాను. నాకు జాలి రాదు. ఎందుకు తెలుసా? దేవుడు నీ తల్లిగా నీ కొడుకు నీ చేతుల్లో ఉన్నప్పుడు, నీ ఒడిలో ఉన్నప్పుడు ఉపదేశం చేయమన్నాడు. నువ్వు చేసావా? దేవుడు చెప్పింది నువ్వు చేసావా? చేయలేదు. దేవుడు చెప్పింది నువ్వు చేయలేదు కనుక, దేవుడు చెప్పింది నువ్వు చేసుంటే దేవుడు వాడికి ఒకటి నేర్పించేవాడు. నువ్వు దేవుళ్ళ వాడిని పెంచుంటే దేవుడు వాడికి ఏమి నేర్పిస్తాడు తెలుసా? నీ తల్లిని తండ్రిని నువ్వేం చేయాలి? సన్మానించు అనే వాక్యం వాడి చెవిలో పడేది. అమ్మో, మా అమ్మ నాన్న నేను సన్మానించాలట, దేవుడు నాకు చెప్పాడు అని నువ్వు ముసలైపోయిన తర్వాత నేను సన్మానించేవాడు, నిన్ను గుండెల్లో పెట్టుకునేవాడు. నువ్వు వాడికి వాక్యం నేర్పలేదు, వాడు నిన్ను తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో వేసాడు. సరిపోయిందా? చిన్నప్పుడు ఏదో సామెత చెప్పేవారు, కుక్క కాటుకి చెప్పు దెబ్బ. దేవుడు చెప్పింది మనం చేయలేదు అనుకోండి, దేవుడు మాటలు మనం అనుసరించలేదు అనుకోండి, భవిష్యత్తులో జీవితంలో మనకి జరిగేవివే. నా కుమారుడా, నీ తల్లి చేయు ఉపదేశం నువ్వేం చేస్తాడు? చూసారా? తల్లిని గౌరవించరా, నీ తల్లి నీకు వాక్యం నేర్పుతుందిరా, నీ తల్లి మాటలు తోసేయకిరా, నీ తల్లికి లోబడరా, నీ తల్లిని ప్రేమించరా. దేవుడు నేర్పిస్తాడు వాడికి. నువ్వు దేవుడు మాటలు నేర్పిస్తే వాడు నిన్ను ప్రేమించమని దేవుడు వాడికి నేర్పిస్తాడు. నువ్వు దేవుడు మాటలు నేర్పవు, వాక్యం నేర్పించవు, ప్రార్థన నేర్పించవు, సరిగా గుడికి తీసుకురావు, సండే స్కూల్లో పెట్టవు, ఏనాడు బైబిల్ చదువుకోరాని వాడు వెనకాల బెత్తం పట్టుకుని నిలబడవు. నువ్వు దేవుడి కోసం వాడికి నేర్పలేదు కనుక నిన్ను వాడు ప్రేమించటం లేదు. నీ మీద తిరగబడుతున్నాడు. తిరగబడ్డాడు నా కొడుకు అన్న తల్లిదండ్రులారా, మీరు చేసిన తప్పిదే. యేసుప్రభు తల్లిదండ్రుల మీద తిరగబడ్డాడా? ప్రేమించాడా? చచ్చిపోతూ సిలువలో ఉండి కూడా తల్లిని ఎక్కడ అప్పగిస్తున్నాడు? యేసుక్రీస్తుల వారు యోహానుకి అప్పగిస్తున్నాడు. అంత ప్రేమ. వాక్యం తెలుసు గనక, దేవుడిలో పెంచింది కనుక. బైబిల్లోనే ఏ భక్తుడైనా మీరు చూడండి, వాళ్ళు తల్లిదండ్రులు ప్రేమిస్తారండి, గౌరవిస్తారండి. కారణం దేవుడిలో వాళ్ళు ఉన్నారు కనుక. నువ్వు నీ బిడ్డను దేవుళ్ళు ఎక్కడుంచావు? మొదటి అధ్యాయం కూడా చూస్తారా? సామెతల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం కూడా చూడండి. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం, నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశమును ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధ. ఈ పదవంటలు ఏం చేసుకోండి. తల్లి ఏం చేయాలట? నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము. బోధ, బోధ. తల్లి ఏం చేయాలి? బోధ.
దేవుడి గురించిన బోధ, వాడు లేచినప్పుడు బోధ, వాడు పడుకునేటప్పుడు బోధ, వాడు ఇంట్లో కూర్చునేటప్పుడు బోధ. తల్లి బోధించాలి, తల్లి బోధ చేయాలి. మళ్ళీ చెప్తున్నాను, తల్లి బోధ చేయాలి. మనకి బోధకుడు అనగానే ఎవరు గుర్తొస్తారు? బోధ ఎవరు చేయాలి? పాస్టర్ గారు చేస్తారండి. ఇంట్లో ఏ తల్లి తండ్రి పిల్లలకి ఏమి చెప్పరండి. వాడు పాడైపోయిన తర్వాత పట్టుకొచ్చి ఎవరికి అప్పగిస్తూ ఉంటారు? పాస్టర్ గారు చూడండి, మావాడు సిగరెట్లు తాగుతున్నాడండి, మావాడు బూతులాడుతున్నాడండి, మావాడు మందు తాగేస్తున్నాడండి, మావాడు గుడికి రావటం లేదండి, మావాడు పబ్జి గేమ్లు ఆడుతున్నాడండి, మావాడు మరి యూట్యూబ్లో ఉంటున్నాడండి, మావాడు ఎప్పుడు ఫోన్ ఎట్టుకుని ఉంటున్నాడండి. ఎదుకుంటున్నాడు? నువ్వు చేసిన తప్పు కదా అది. ఇంట్లో ముందు నిన్ను కదా బోధ చేయమంట. చిన్న చిన్న మాటలు నువ్వు కదా చెప్పుకోవాలి పిల్లలకి. చిన్న చిన్న మాటలు దేవుడికి చెప్పుకొని పదరా గుడికి వెళ్ళిపోదామని నువ్వు చక్కగా వాడిని గుడికి తీసుకొచ్చి ఉంటే, దేవుళ్ళో భక్తిలో భయంలో చిన్ననాటి నుండి పెంచుంటే, నువ్వు బోధ చేసి ఉంటే, నీ కొడుకు ఎందుకు పాడవుతాడు, నీ కూతురు ఎందుకు పాడవుతుంది మీరు చెప్పండి. బైబిల్ చెప్తున్నాను నేను. నీ తల్లి చేయు బోధ అన్నాడు. చూసారా పదం? చూసారా ఎంత బాగుందో? పదం చదవండి. అది నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము. తల్లి బోధ చేయాలి అంటే పిల్లలకి మొట్టమొదటి బోధకులు, పాస్టర్స్, సేవకులు ఎవరు చెప్పండి? పిల్లలకి మొట్టమొదటి బోధకులు ఎవరు? తల్లి, తండ్రి. నువ్వు బోధ చేసి ఎప్పుడైనా పిల్లలకి దేవుడి గురించి బోధ చేయరండి. చాలామందిని చూశాను నేను. దేవుడి గురించి ఏం బోధ చేయరు. ఏ బోధలు చేస్తారో తెలుసా? పిల్లల్ని జాగ్రత్తగా కూర్చోబెట్టుకుని, రే ఎదురుగా ఉన్న అక్కలతో నువ్వు మాట్లాడకరా, పక్కనే ఉన్న అంకుల ఇంటికి నువ్వు వెళ్ళకరా, వెనకాలకి మనకి పట్టలేదు, వాళ్ళ కులం వేరు మన కులం వేరు, వాళ్ళ ఇంటికి వెళ్ళకరా, వాళ్ళ పిల్లలతో ఆడుకోకరా. ఏ కదండి నేర్పుతారు విషబీజాలు. వాళ్ళు వేరు వీళ్ళు వేరు, వాళ్ళు అలాగా, వాళ్ళ మంచోళ్ళు కాదు, ఇది చెయ్యి అది చెయ్యి. ఏమన్నా వాడి మైండ్లో చిన్నప్పటి నుంచి భయంకరమైన విషబీజాలు నింపటం తప్ప ప్రేమించాలరా, ఎవరిని ఏం అనకూడదురా, ఊర్లో ఉన్న వాళ్ళందరూ మనవాళ్ళేరా, అక్కలరా, అన్నలరా, తమ్ముళ్ళరా అని పిల్లలకి మంచి తత్వం ఎవరండి నేర్పిస్తారు చెప్పండి? అందుకే చూడండి, పిల్లలు పసి హృదయాలండి, వాళ్ళకి ఏం తెలియదండి. అప్పటి వరకు అక్క అనుకుంటే ఒక ఆవిడ దగ్గరికి వెళ్తారు. తల్లిదండ్రులు ఎప్పుడైతే ఆవిడ మంచిది కాదని భుజాలు నింపారో, ఆ తర్వాత నుంచి ఆ అక్క దగ్గరికి వెళ్ళటం కానీ, ఆ అన్నయ్య దగ్గరికి వెళ్ళటం కానీ, ఆ తమ్ముడి దగ్గరికి వెళ్ళటం కానీ, ఆ పెదనాన్న ఇంటికి వెళ్ళటం కానీ, చిన్నాన్న ఇంటికి వెళ్ళటం కానీ, ఎవరి అక్క వాళ్ళ ఇంటికి వీళ్ళు చాలా మంది పిల్లలండి ఎవరింటికి వెళ్ళరు. కొంతమంది ఇంటికి వెళ్తారు, కొంతమంది ఇంటికి వెళ్ళరు. అంటే వీళ్ళు ఏమి నింపారు తల్లిదండ్రులు ఇంట్లో అంటే వాళ్ళ మంచోళ్ళు కాదు, వీళ్ళ మంచోళ్ళు కాదు. మీకు తెలీదు. అస్సలు పిల్లల ముందు చెడు మాటలు తల్లిదండ్రులు మాట్లాడకూడదు. చెడు మాటలు వాళ్ళ ఎదుట మీరు మాట్లాడకూడదు. ఇంట్లో బూతులాడకూడదు. తల్లిదండ్రులు కాని మాటలు మాట్లాడకూడదు. వాళ్ళకి ఏం చెప్పకూడదు. తప్పుడు సమాచారం. పసి హృదయాలు అవి. పెద్దదిగిన తర్వాత వాడు తప్పుడోడు వాడు మంచోడు కాదంటే వీడు హృదయంలో చిన్నగా వాడి మీద పగ పెంచుకుంటాడు. నువ్వు పెంచవలసింది పగ కాదు, సాటి సహోదరులు ఎలా ఏం పెంచాలి? ప్రేమ. బోధలో దేవుడి గురించి చెప్పాలి, బోధలో దేవుడి గురించి నేర్పించాలి, బోధలో ప్రేమ ఉండాలి, బోధలో దేవుడి గురించిన సత్యాలు ఉండాలి. తల్లి బోధ చేయాలట. ఈ మాటలన్నీ మనసులో పెట్టుకోండి. పిల్లలు, నా పిల్లలు మీ చేతుల్లో పెడుతున్నాను, మీరు ఉపదేశాలు చేయండి, మీరు బోధలు చేయండి అని దేవుడు తల్లికి తండ్రికి చెప్తాడండి. ఈరోజు సమాజం దేవుడి గురించిన బోధ చేయలేదు పిల్లలకి. ఏ ఉద్యోగం చేస్తావురా, ఏం చదువుకుంటావురా, భవిష్యత్తులో ఏమవుతావురా, లోకం నేర్పారు తప్ప, బ్రతికే మాటలు నేర్పారు తప్ప దేవుడి గురించి బ్రతకడానికి ఏమి నేర్పారు? బైబిల్లో ఒక ఆవిడని చూపిస్తాను నేను. బైబిల్లో ఒక స్త్రీని చూపిస్తాను నేను. మోషేను కన్న తల్లండి. ఆవిడ పేరు యోకేబేదు. మోషేను కన్న తండ్రి పేరు అమ్రాము యోకేబేదు. వీళ్ళిద్దరూ లేవి వంశస్థులు. లేవి వంశంలో పుట్టారు వీళ్ళిద్దరూ. లేవి వంశంలో పుట్టిన వీళ్ళిద్దరికి దేవుడు గర్భఫలాలను ఇచ్చాడు. ఎంతమంది పిల్లల్ని ఇచ్చారు అంటే 3 పిల్లల్ని ఇచ్చాడు. పెద్ద కొడుకు పేరు అహరోను, తర్వాత కుమార్తె పుట్టింది మిరియాము, తర్వాత చివరిలో పుట్టిన చిన్నవాడే మోషే. వీళ్ళు 3 కన్న తల్లిదండ్రులే అమ్రాము యోకేబేదు. వీళ్ళు 3 పెంచిన విధానం చూస్తేనండి నిజంగా బైబిల్లో ఈ తల్లి
ఈరోజు భూమి మీద ఉన్న ప్రతి తల్లికి, భూమి మీద ఉన్న ప్రతి తండ్రికి ఈ తల్లి పెద్ద ఆదర్శం. ఇవిడ ఎలాగ ఆదర్శమైందో తెలుసండి. పరిస్థితులు ఈరోజు మనకి చాలా అనుకూలంగా ఉన్నాయి. పిల్లల్ని చక్కగా సండే స్కూల్కి తీసుకురావచ్చు, ఇంట్లో నేర్పుకోవచ్చు. దేవుడి గురించి నేర్పొద్దు, దేవుడి గురించి చెప్పొద్దు అనే వాళ్ళు మన చుట్టూ ఎవరు లేరు. ఈరోజు స్వాతంత్ర్యం ఉంది మనకి, మన బిడ్డలు మన ఇష్టం వచ్చినట్టుగా పెంచుకోవచ్చు. కానీ ఈ తల్లి పరిస్థితి ఏంటో తెలుసండి. మొదట అహరోనుని కన్నది, మిర్యాముని కన్నది. వీళ్ళిద్దరిని కన్న తర్వాత వాళ్ళు ఉంటున్న దేశంలో, ఐగుప్తు దేశంలో బానిసత్వంలో ఉన్నారు వాళ్ళు. అప్పటికి ఆ దేశంలో ఒక భయంకరమైన చట్టాన్ని చేశాడు రాజు. ఎలాంటి చట్టాన్ని చేశాడు అంటే, ఇదిగో నీ ఇప్పటి నుంచి ఐగుప్తీయులు కాకుండా హెబ్రీలు, ఇశ్రాయేలు ఉంటున్న ఈ దేశంలో ఇశ్రాయేలులో ఎవరైనా కనుక మగబిడ్డను కంటే నిర్దాక్షిణంగా మగబిడ్డను చంపేయండి అని ఒక ఆజ్ఞ ఇచ్చాడు ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్న చక్రవర్తి. అప్పటికి తల్లి ఇద్దరు బిడ్డలను కన్నది, అహరోను, మిర్యాము. ఒక పురుషుడు, ఒక స్త్రీ, ఒక కుమారుడు, ఒక కుమార్తె అప్పటికీ కన్నది. వీళ్ళిద్దరూ ఇంట్లో ఉంటున్న టైంలో ఈ ఆజ్ఞ వచ్చింది. మరలా గర్భంతో ఉంది, తిరిగి మరలా మరో మగబిడ్డను కన్నది. ఆయనే మోషే. మోషేను జాగ్రత్తగా మరి మగబిడ్డ పుట్టాడని తెలిస్తే రాజు, సైనికులు చంపేస్తారు. 3 నెలలు పెంచింది ఎవరికి తెలియకుండా. తర్వాత ఇంకా పెంచడానికి వీలవటం లేదు, బయటికి అర్థమైపోద్ది, తెలిసిపోద్ది అన్న భయంతో ఒక జమ్ము పెట్టిని చేయించింది, నైల్ నదిలో వదిలేసింది. ఆ పెట్లు పెట్టి బిడ్డను వెనకాల అక్కను తోడుగా పంపించింది. ఏం జరుగుతుందో చూడు, దేవుడికి ప్రార్థన చేసింది. దైవ భక్తురాలండి. వీళ్ళ గురించిన సమాచారం బైబిల్లో దేవుడు రాయించాడు. ఒకసారి మీరిద్దరూ వీళ్ళ గురించిన పేర్లు, ఈ ప్రస్తావన ఎక్కడున్నాయి బైబిల్లో? నిర్గమకాండం 6వ అధ్యాయం చూడండి. నిర్గమకాండం 6వ అధ్యాయం 20వ వచనం చూడండి బైబిల్లో. నిర్గమకాండం 6వ అధ్యాయం 20వ వచనం. అమ్రాము తన మేనత్త అయిన యోకేబేదును పెండ్లి చేసుకునను, ఆమె అతనికి, జాగ్రత్తగా వినండి, మొదటి కుమారుడు ఎవరట? అహరోనును మోషేను కనెను. అమ్రాము 130 ఏండ్లు బ్రతికెను. చూసారా, అహరోను, మోషే. వీళ్ళిద్దరిని కన్న తల్లండి యోకేబేదు. అమ్రాము, యోకేబేదు వీళ్ళిద్దరు తల్లిదండ్రులు 3 పిల్లల్ని కన్నారు. నేను ఇందాక మీతో చెప్పినట్టుగా వీళ్ళు కంటున్న పరిస్థితి కండి, ఏమండి, కంటున్న టైంకి పరిస్థితులు అసలు బాగోలేదండి. సంఖ్యాకాండం ఒకసారి మీరు చూస్తే, మీకు ఇన్ఫర్మేషన్ కోసం ఇస్తున్నాను ఇవన్నీ. సంఖ్యాకాండం 26వ అధ్యాయం 59వ వచనం చూడండి. సంఖ్యాకాండం 26వ అధ్యాయం 59వ వచనం. సంఖ్యాకాండం 26వ అధ్యాయం 59వ వచనం. కహాతు అమ్రామును కనెను. అమ్రాము భార్య పేరు యోకేబేదు. ఇదేనండి మోషే గారి తల్లి పేరండి. ఏమండి, యోకేబేదు. ఆమె లేవి కుమార్తె. ఐగుప్తులో ఆమె లేవికి పుట్టెను. అమ్రాము వలన అహరోనును, మోషేను, వీరి సహోదరియగు మిర్యామును కనెను. చూసారా, వాళ్ళిద్దరి పేర్లు, 3 పిల్లల పేర్లు ఖచ్చితంగా దొరికే కదా ఇప్పుడు మీకు. అహరోను, మోషే, అలాగే మిర్యాము. 2 కొడుకులు, 1 కూతురు, 3 పిల్లల్ని కన్నా కుటుంబం ఇది. వెరీ గుడ్. వీళ్ళిద్దరు ముందు పుట్టిన పిల్లలిద్దరు పుట్టేటప్పటికి పరిస్థితులు బాగానే ఉన్నాయి. నేను ఇందాక మీతో చెప్పినట్టుగా మోషే పుట్టే కాలానికి మాత్రం వారు ఉంటున్న దేశంలో రాజు ఏ మగబిడ్డను కన్నా చంపేయండి అన్న ఆజ్ఞ ఇచ్చేసాడు. ఎందుకంటే తల్లి చాలా ధైర్యం చేసింది, బిడ్డను కన్నది. కన్న బిడ్డను ప్రార్థన చేసింది, దేవుడు బ్రతికిస్తాడన్న నమ్మకంతో జమ్ము పెట్టిని చేసింది. జమ్ము పెట్టిలో బిడ్డను పెట్టింది, నైల్ నదిలో బిడ్డను విడిచిపెట్టింది. తర్వాత జరిగింది మీకు తెలియదు కాదు. తర్వాత ఏం జరిగింది? ఏ చక్రవర్తి అయితే ఆజ్ఞ ఇచ్చాడో చంపేయండి అని ఆవిడ కూతురు స్నానానికి వచ్చింది. ఆ జమ్ముపెట్టులో ఉన్న మోషేని చూసింది. మోషే చాలా అందంగా ఉన్నాడు, బిడ్డను చూసి మురిసిపోయింది. నేను పెంచుకుంటానని మోషేను తీసుకుంది. అప్పుడు వెనకాలే తిరుగుతున్న మిర్యాము వాళ్ళ అక్క దగ్గరికి వచ్చింది. అమ్మా, ఈ బిడ్డను మీరు పెంచుకుంటానంటున్నారు కదా, పెంచటానికి మరి ఆయమ్మ కావాలి కదా, ఆయమ్మను తీసుకురమ్మంటారా అని అడిగింది. అవునమ్మ తీసుకురా అనగానే మరలా తిరిగి ఆయమ్మగా పెంచడానికి ఎవరు వెళ్ళారు చెప్పండి? మోషేని పెంచడానికి
మోషే తల్లే మళ్ళా వెళ్ళింది. చూసారా దేవుడు ఎంత గొప్పగా కుటుంబానికి మేలు చేసి కాపాడాడు వాళ్ళని. చనిపోవలసిన కొడుకుని కాపాడాడు. చనిపోవలసిన కొడుకుని అంతఃపురంలోనికి తీసుకెళ్ళాడు. రాజు కోటలో పెరగటం అంటే ఎలా పెరుగుంటాడు చెప్పండి. బయట ఉంటే వీళ్ళు బానిసలుగా ఉండాలి, బానిసత్వంలో ఉండాలి. బానిసలకి ఎలాంటి తిండి ఉంటుందో మీకు తెలియదు కాదు. ఇప్పుడు మోషే ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఫరో కుమార్తె పెంచుకునే ఒక రాజకుమారుడుగా కోటలోనికి వెళ్ళిపోయాడు. తల్లి కూడా పెంచడానికి లోపలికి వెళ్ళిపోయింది. నిజంగా ఇక్కడి నుంచి ఉందండి అసలు విషయం. నిజంగా బిడ్డను చిన్ననాటి నుండి పెంచేటప్పుడు ఇందాక మీకు కొన్ని వచనాలు చెప్పాను కదా, బిడ్డకి తల్లి ఏం చేయాలట? బోధ చేయాలి, ఉపదేశాలు చేయాలి కదా. ఈ తల్లి చిన్ననాటి నుండి మోషేను ఎలా పెంచింది అంటే, నాయన నువ్వు పెరుగుతున్నావు కదరా, నిన్ను కన్నది దేవుడురా, మనమంతా కూడా దేవుడి పిల్లలం రా, దైవ జనాంగం రా, మనమంతా మన సంతానం, మన పూర్వీకులంతా అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు రా, వాళ్ళ గర్భం నుండి వచ్చిన సంతానం రా మనమంతా. కానీ ఈ ఐగుప్తు దేశంలో మనం బానిసలుగా ఉండిపోయాము. ఇదిగో ఫరో కానివ్వండి, ఐగుప్తీయులు కానివ్వండి, మనల్ని బానిసలు చేసేశారు, మనమంతా బానిస బ్రతుకులు బ్రతుకుతున్నామని దేవుడి మాటలు వాడు చిన్నప్పుడుగా ఉన్నప్పుడు నుంచే మోషేలో బాగా వేసింది. మీరు ఎలాగంటే చెప్తారు, చిన్నప్పటి నుంచే ఏమంటే బిడ్డకు వాక్యం నేర్పిందని మీరు ఎలా చెబుతారు అని మీరు అనుకుంటారేమో. వాళ్ళను బిడ్డను ఖచ్చితంగా దేవుడిలో పెంచింది అనడానికి బైబిల్లో మనకు ఒక మంచి సాక్ష్యం ఉంటుంది. ఏంట సాక్ష్యం అంటే, మోషే పెరిగి పెద్దవాడైన తర్వాత ఒక ఐగుప్తీయుడు, ఇశ్రాయేలీయుడు కొట్టుకుంటున్నారు. అప్పుడు వాళ్ళిద్దరిలో ఎవరిని చంపేశాడు చెప్పండి? మోషే ఐగుప్తుడిని చంపేశాడు. ఎందుకు చంపాడు ఎప్పుడైనా ఆలోచించారా? అసలు ఐగుప్తీయులు మనకి విరోధులని, మనల్ని బానిసత్వంలో ఉంచారు అని, ఈ హెబ్రీలు ఇశ్రాయేలు మనవాళ్ళు అని, మన వాళ్ళను కాపాడాలి అని అసలు మోషేకి ఎవరు చెప్పుంటారు చెప్పండి? ఇదంతా ఎవరు చెప్పారు? చిన్నప్పుడు నుండే తల్లి పెంచింది. చిన్నప్పటి నుంచి తల్లి బీజాలు నాటింది. మన వాళ్ళంతా బానిసత్వంలో ఉండిపోయారా, మన వాళ్ళంతా అష్ట కష్టాలు పడుతున్నారా, మన వాళ్ళు ఈ భయంకరమైన జీవితాన్ని జీవిస్తున్నారు. కొడుక, నువ్వు వీళ్ళని ఎప్పటికైనా విడిపించాలి, నువ్వు ఎప్పటికైనా వీళ్ళని ఉద్ధరించాలి, నువ్వు కోటలో పెరుగుతున్నావు కదా, నీ వల్ల అవుతుంది అని చిన్నప్పటి నుంచే తల్లి మోషేలో దేవుడు సహోదరుల పట్ల, దేవుని పిల్లల పట్ల ప్రేమను నింపింది. ఎవడు మీకు మాట్లాడుతాను, ఆ రోజు దేవుని పిల్లలైన వాళ్ళందరూ బానిసత్వంలో ఉన్నారు. ఈ రోజు మనుషులు కూడా బానిసత్వంలో ఉన్నారు. ఏ బానిసత్వంలో ఉన్నారు చెప్పండి? పాపం అనే బానిసత్వంలో ఉన్నారు. మీ పిల్లలకి ఎప్పుడైనా ఈ మాటలు నేర్పుతున్నావా? ఒరే, మన ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా దాగుబోతులుగా, తిరుగుబోతులుగా, ఎవడు వ్యభిచారులుగా, దొంగలుగా, పాపపు చెరలో ఇరుక్కున్నారా, నువ్వు చిన్నప్పటి నుంచే బైబిల్ బాగా నేర్చుకోవాలరా, కొంతమందికి అనేది వెళ్ళి దేవుడి గురించి చెప్పాలరా, అలా పాపమైన చెరలో నుంచి వాళ్ళని విడిపించాలరా అని నీ కొడుకు ఏమైనా అలాంటి భావజాలాన్ని చిన్నప్పటి నుంచి నింపుతున్నావా? పెద్దయిన తర్వాత నువ్వు సేవకుడు అవ్వాలరా, చాలా మందిని దేవుడి వైపు నడిపించాలరా, అందరూ త్రాగుబోతులుగా, తిరుగుబోతులుగా, పాపపు సంఖ్యలలో ఉండుకుపోయారా, ఏదో ఒక గ్రామానికి వెళ్ళరా, ఎవరో ఒకరికి వాక్యం చెప్పరా, సువార్త చెప్పరా, రక్షించాలరా, మనం మన సహోదరుని కాపాడాలరా, కాపాడి దేవుడు పనిచేసి మనం పరలోకం వెళ్ళిపోవాలరా. యోకేబేదు ఎవండే తన కొడుకైన మోషేకు చిన్నప్పటి నుంచి నేర్పుకున్నట్టుగా ఈరోజు ఏ తల్లి తన పిల్లలకు ఈ మాటలు నేర్పిస్తుంది? మీరు చెప్పండి. టైటిల్ ఏం పెట్టని చెప్పండి? ఆజ్ఞలు లేనప్పుడే బాధ్యతలు మోసింది. నీ కొడుకుని ఖచ్చితంగా పిల్లల్ని నా కోసమే పెంచాలని ఆజ్ఞలు ఏమైనా ఎప్పటికి ఉన్నాయా చెప్పండి? ఈ తల్లి పెంచుతున్న టైంకి ఉన్నాయా? ఆజ్ఞలు ఏమైనా ఉన్నాయా? ఆజ్ఞలు ఎప్పుడు వచ్చాయో తెలుసా? ఇశ్రాయేలుకి దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చిన తర్వాత వచ్చే ఆజ్ఞలు లేని కాలంలోనే బిడ్డను బాధ్యతతో దేవుడి కోసం పెంచింది. మోషే గొప్పవాడయ్యాడు అంటే అందులో ప్రధాన పాత్ర పోషించింది ఎవరో తెలుసా? తల్లి కోటలో పెంచుతున్నప్పుడే పాలిచ్చి దేవుడి గురించిన వాక్యాలు నేర్పి పెంచింది తల్లి. ఆజ్ఞలు ఏమి అప్పటికేమి. ఇంకో మాట్లాడుతానండి, బాగా ఆలోచించండి. ఇక్కడ కూర్చున్న తల్లి తండ్రి బిడ్డకు దేవుడి మాటలు నేర్పుకోవడానికి అనుకూలమైన పరిస్థితులు ఆ తల్లికి ఉన్నాయి. ఆ రోజు మీరు చెప్పండి, అనుకూలంగా ఉందా పరిస్థితి ఎలా ఉంది? మగబిడ్డను కన్నది ఈవిడ అని తెలిస్తే ఆ బిడ్డను చంపేస్తారు, ఈవిడను చంపేస్తారు. దాచిపెట్టినందుకు ఈవిడ ముందు కన్న పిల్లల్ని కూడా ఏం చేస్తారు చెప్పండి? చంపేస్తారు కదండి. అది రాజద్రోహ నేరం అవుతుంది.
రాజు ఆర్డర్ వేసిన తర్వాత చంపేమని చంపేయాలి. దాచారనుకోండి, ఇదిగో రాజద్రోహం చేసింది ఇవిడ, రాజుకు వ్యతిరేకంగా చేసింది ఇవిడ, మొత్తం కుటుంబాన్ని బయటికి తీసుకురండి, అమ్రామని చంపేయండి, యొక్కబేదని చంపేయండి, అహరోను చంపేయండి, మిర్యామని చంపేయండి, మొత్తం కుటుంబాన్ని చంపేస్తారండి. అలాంటి పరిస్థితుల్లో కూడా కుటుంబాన్ని పణంగా పెట్టి, తన ప్రాణాలు పణంగా పెట్టి, అందరిని పణంగా పెట్టి బిడ్డను కాపాడటమే కాకుండా బిడ్డకు దేవుడి మాటలు నేర్పుతుంది అలాంటి పరిస్థితుల్లో. అంటే ఏమన్నా నీకు నాకు ఏమన్నా ఈరోజు అలాంటి పరిస్థితులు ఉన్నాయి మన ఇంట్లో? నువ్వు వాక్యం చెప్తే చంపేస్తాము, నీ బిడ్డను చంపేస్తాము, నీ ఇంటి చుట్టూ ఏమైనా తిరుగుతున్నారు ఈరోజు? తిరుగుతున్నారా? బాగా ఆలోచించండి. వాళ్ళు ఊరకనే భక్తులు అవ్వలేదండి, వాళ్ళ గురించి ఊరకనే దేవుడు బైబిల్లో రాయించలేదండి. వాళ్ళు చేసిన త్యాగాలు, వాళ్ళు చేసిన కష్టాలు, దేవుడి మాటల పట్ల, దేవుడిచ్చిన పిల్లల పట్ల వాళ్ళకున్న బాధ్యతలు ఎంత గొప్పగా నిర్వర్తించారో ఆలోచించండి. రాత్రి పరిస్థితులు బాగోలేదండి, కత్తట్టుకుని తిరుగుతున్నారు, బిడ్డ దొరికితే చంపేస్తారండి. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు వాక్యం నేర్పిస్తుంది బిడ్డకి. అంటే ఎలాంటి తల్లండి ఆవిడ, ఎలాంటి ఆలోచనలు కలిగిన తల్లండి, ఎలాంటి ఉద్దేశాలు కలిగిన తల్లండి. దేవుని పిల్లలారా, మోషేకు నేర్పుకుంది దేవుడి మాటలు. మోషేకు పెద్ద అయ్యేంత వరకు కూడా భక్తిలో పెంచింది. మాట చూపిస్తాను. నిర్గమకాండం 2వ అధ్యాయం 10వ వచనం చూడండి. నిర్గమకాండం 2వ అధ్యాయం. ఈ 2వ అధ్యాయంలో మోషే పుడతాడు. 10వ వచనానికి వెళ్ళేసరికి ఏం జరుగుతుంది చూడండి. 10వ వచనానికి, ఆ బిడ్డ పెద్దవాడైన తర్వాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు తీసుకుని వచ్చెను, అతడు ఆమెకు కుమారుడయ్యను. పెద్దవాడైన తర్వాత కుమార్తె దగ్గర తీసుకొచ్చిందంటే చిన్నతనం అంతా ఎక్కడ పెరిగాడు ఇప్పుడు మోషే? తల్లి దగ్గర పెరిగాడు. తల్లి, అమ్మ, ఆవు. ఈరోజు మనం చెప్తున్నట్టుగా నాన్న, డాడీ, అక్క, మామయ్య ఇవి నేర్పలేదు. నరనరాన్న దేవుడు భక్తిని నింపింది. మోషేకు దేవుడు మాటలు నేర్పింది. ఈ ప్రజలెవరో నేర్పింది. ఆ ప్రజలకు పడుతున్న కష్టాలు ఏవో నేర్పింది. చాలా గొప్పగా పెంచిందండి, చాలా గొప్పగా పెంచింది తల్లి. అలా పెంచిన తర్వాత మోషే పెద్దవాడైన తర్వాత, గొప్పవాడైన తర్వాత ఏమంటే 11వ వచనం కూడా చూడండి. తర్వాత కింద 11వ వచనం జాగ్రత్త చదవండి. ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారములు చూచెను. తన జనుల యొద్దకు పోయి వారి భారములు చూశాను. తన జనులు వాళ్ళు అని మోషేకు ఎవరు చెప్పి కోట్లకు పంపించారు చెప్పండి? ఇప్పుడు పెద్దోడైన తర్వాత కదండి ఫరో కోట్లకు వచ్చాడు. మళ్ళా తల్లి దగ్గరికి వచ్చాడు, పెంచుకునే తల్లి దగ్గరికి వచ్చి వెంటనే ఆ దినముల్లో మోషే పెద్దవాడైనప్పుడు తన జనుల యొద్దకు పోయి వారి భారములు చూచాను. తన జనులు భారం మోస్తున్నారు, తన జనులు ఎవడు బానిసత్వంలో ఉన్నారు, తన జనులు బాధింపబడుతున్నారు. బాధింపబడుతున్న వాళ్ళు తన జనులు. ఎవరు చెప్పారు చెప్పాలి మోషేకి? ఎవరు చెప్పారు? తల్లి ట్రైనింగ్ ఇచ్చి పంపించింది. తల్లి చిన్ననాడు నుండి దేవుడు భావజాలం నింపింది. మన జనం నాయనా, మన సహోదరులు అయినా బానిసత్వంలో బాధలు పడుతున్నారా? ఎత్తలా పెంచి చూసారండి. పెంపకం అండి, ఇదంతా పెంపకం అండి. చిన్ననాటి నుండి వాడి మదిలో పడిన మాటలండి. కంటిన్యూ చదువుతారా? తన జనుల యొద్దకు పోయి వారి భారములు చూచెను. అప్పుడు అతడు తన జనులలో ఒక హెబ్రీయుని ఒక ఐగుప్తీయుడు కొట్టగా చూచెను. అతడు ఇటు అటు తిరిగి ఎవడను లేకపోగా ఐగుప్తుని చంపి ఇసుకలో వారిని, నా జనులను కొడతావా, నా సహోదరుని కొడతావా? అసలు ఇశ్రాయేలులో నా జనాంగం ఎక్కడొచ్చింది ఈ భావజాలం మోషేకి? మనవాళ్ళు సహోదరులంతా మనవాళ్ళు. ఎవండి మోషేకి ఏం పనండి? ఇప్పుడు మోషే ఎవరనుకుంటున్నారు? ఒక మాటలో చెప్పాలంటే ఆ రాజ్యానికి యువరాజు, ఆ రాజ్యానికి అధిపతి అవుతాడు. తర్వాత ఒక బానిసత్వంలో ఉన్న ప్రజల పట్ల ఇతనికి ఇలాంటి భావజాలం ఎలా కలిగింది? ఎప్పుడైనా బైబిల్ చదువుతున్నప్పుడు ఆలోచించారా? నా జనులు బానిసత్వంలో ఉన్నారు. బానిసత్వంలో ఉన్న వాళ్ళు నా జనులు అనుకోవటం ఏంటి? అసలు ఒక రకంగా తల్లి ఇవన్నీ నేర్పుండకపోతే మోషే ఏమైపోయాడు తెలుసండి? ఆ రాజ్యానికి రాజు అయిపోయేవాడు, ఐగుప్తుల్లో ఒకటిగా కలిసిపోయేవాడు, తర్వాత చచ్చిపోయేవాడు. ఆయన గురించి మనం చదువుకోవడానికి బైబిల్లో ఏమీ కనబడేది కాదు. బానిసత్వంలో ఉన్న వాళ్ళు నా ప్రజలు, నా వాళ్ళు. తల్లి నేర్పింది ఇది. పెద్దవాడయ్యే టైంకే నా జనాంగం అని గుర్తిస్తున్నాడు. పట్టుకోవాలి ఇవన్నీ బైబిల్ చదువుతున్నప్పుడు మీరు, దేవుని పిల్లలారా. అలా
చిన్ననాటి నుండి బైబిల్లో ఉన్న మాటలను చక్కగా నేర్పించి పంపించింది. సామెతల గ్రంథం ఇలా నేర్పాలి, త్రోవ చూపించాలి, నువ్వు ఇలా బ్రతకాలి, నువ్వు ఇలాంటి భవిష్యత్తులో నువ్వు ఇది చెయ్యాలి అని బాలుడుగా ఉన్నప్పుడే త్రోవ చూపించాలని బైబిల్లో రాయబడిన మాట చూడండి. 22వ అధ్యాయం సామెతల గ్రంథం 6వ వచనం. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం. బాలుడు నడవవలసిన త్రోవను వాడికి నేర్పము. బాగా వినండి, ఎప్పుడు నేర్పాలంటే త్రోవ బాలుడుగా ఉన్నప్పుడు త్రోవ చూపించు. ఆ తర్వాత మాట చూడదాముడు, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఇది కరెక్ట్గా మీరు మోషేకి అప్లై చేయండి. చిన్ననాడు నుండి తల్లి దగ్గర నేర్చుకున్నాడు, పెద్దవాడయ్యాడు. పెద్దవాడు అవ్వగానే తల్లిదండ్రులను చూసేమంటున్నాడు, నాజరుడు బానిసత్వంలో ఉండిపోయారు. చూసారా, బాలుడుగా ఉన్నప్పుడు త్రోవ చూపించింది తల్లి. ఇదిగోరా మన జనాంగం అంతా బానిసత్వంలో ఉన్నారా, మన జనాంగం అంతా బాధపడుతున్నారా, వాళ్ళ కోసం ప్రార్థన చేయాలరా, వాళ్ళ కోసం విడిపించాలరా, వాళ్ళకు ఒక నాయకుడుగా నువ్వు ఎదగాలరా. త్రోవ చిన్నప్పుడే చూపించింది. పెద్దోడైన తర్వాత కరెక్ట్గా తల్లి చూపించిన త్రోవలోనే తన జనాంగాన్ని గుర్తుపట్టడానికి వచ్చేసాడు మోషే. బైబిల్ అండి, ఆజ్ఞలు ఎప్పుడు వస్తున్నాయండి? సామెతల గ్రంథంలో వస్తున్నాయండి. బాలుడికి నడవలసిన త్రోవ చూపించండి అని, తల్లి బోధ చేయాలి అని, తల్లి ఉపదేశం చేయాలి అని, ఈ ఆజ్ఞలన్నీ ఎప్పుడో వస్తున్నాయి. ఆజ్ఞలు లేనప్పుడే తల్లి ఎలాంటి బాధ్యతలు మోసిందో, వాక్యానుసారంగా బిడ్డను ఎలా పెంచుకుందో ఒక్కసారి ఆలోచించండి. తల్లి గురించి పరిస్థితులు బాగోలేదు, మళ్ళీ చెప్తున్నాను, బిడ్డను పెంచడానికి పరిస్థితులు బాగోకపోయినా బిడ్డను అంత గొప్పగా పెంచుకుంటుందంటే, ఈరోజు వాక్యం వింటున్న తల్లిదండ్రులారా, బైబిల్ కలిగిన వారులారా, గుడికి వెళుతున్న వారులారా, దేవుడు ప్రతిరోజు మీ పిల్లల గురించి బైబిల్ ద్వారా మీతో చెబుతున్నప్పుడు మీ పిల్లల్ని ఎలా పెంచుతున్నారు? మీ పిల్లల కోసం మీకున్న ఆలోచన ఏంటి? వాడు భవిష్యత్తులో ఏమవుతాడోనన్న త్రోవ చిన్నప్పుడు మీరు వేస్తున్నారా? చిన్నప్పుడు వాడికి త్రోవ వేస్తున్నారా? చిన్నప్పుడు వాడి మధ్యలో త్రోవను నింపుతున్నారా? పెద్ద అయిన తర్వాత నువ్వు సేవ చేయాలిరా, పెద్ద అయిన తర్వాత నువ్వు దేవుడి పిల్లల్ని రక్షించాలిరా. త్రోవ వేస్తున్నారా చిన్నప్పుడే? ఈ త్రోవ వేయరు. ఏ త్రోవలు వేస్తారు చెప్పండి? ఏ త్రోవలు వేస్తారు? నువ్వు ఎదుగో ఎదురుగుండా ఉన్న అన్నయ్య అమెరికాలో చదువుకున్నాడట్రా, నువ్వు ఎప్పటికైనా సరే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోయి నువ్వు కూడా అమెరికా వెళ్ళిపోవాలరా, అక్కడ ఐస్ గడ్డలో పడి చచ్చిపోయిన అరకానికి వెళ్ళిపోవాలరా. ఇవే కదా నేర్పుతారు. ఇవే కదండి పిల్లలకి ప్రతి తల్లిదండ్రులు నేర్పుతున్నవి, ఇవే కదా. త్రోవేది పెద్ద అయిన తర్వాత వాడు ఏం చేయాలో, ఏ త్రోవను వాడికి చూపిస్తున్నారు. జాగ్రత్త, మీ పిల్లలు లెక్క అడుగుతాడు దేవుడు. వాళ్ళు మన పిల్లలు కాదు, ప్రారంభంలో చదివించారు, అందుకే వాళ్ళు మన పిల్లలు కాదు. ఎవరి పిల్లలు? నా పిల్లలను నీ చేతుల్లో పెట్టాను, నా త్రోవను వాడికి చూపిస్తావని. ఏ త్రోవ చూపించావు నువ్వు? అమెరికా త్రోవా, లేదా ఉద్యోగాల త్రోవా, చదువుల త్రోవా, కక్ష త్రోవా, పగల త్రోవా, వాడిని చంపాలరా, వాడిని నరకాలరా, వాడు ఆడలగరా, వీడు ఎలాగరా, ఈ త్రోవలా నువ్వు చూపిస్తుంటే ఏ త్రోవ చూపిస్తున్నా పిల్లలకి? త్రోవా యొక్క మీద వేసింది త్రోవా. నీ జనాంగం అంతా మన జనాంగం రా, కష్టాల్లో ఉన్నారా, నువ్వు ఆదుకోవాలరా. త్రోవా బాలుడు నడవవలసిన త్రోవ. తర్వాత మోషే ఎంత గొప్పవాడయ్యాడో మీకు తెలియదు కాదు, ఎన్ని శ్రమలు అనుభవించాడో మీకు తెలియదు కాదు. ఇంకో మాట చెప్పరండి, మోషే పెద్దోడైపోయిన తర్వాత పెంచుకున్న తల్లి వచ్చి అంటుంది, బానిసత్వంలో ఉన్న వీళ్ళు విడిపించడానికి వెళ్ళిపోతుంటే తల్లి వచ్చి అంటుంది, నీకేం పట్టింది నాయన ఈ బానిసలతో బ్రతకడానికి? ఒక్కసారి అమ్మా అన్నావంటే ఈ రాజ్యం నీదే, ఈ సింహాసనం కూడా నీదే. ఒప్పుకున్నాడండి మోషే? ఒప్పుకోలేదండి. అల్పకాలము పాపభోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో నేను ఏమనుభవిస్తానో తెలుసా? శ్రమ. ఈ బానిసలతో శ్రమలు అనుభవిస్తాను. ఈ బేజాలు మోషేకి ఎప్పుడు పడ్డాయి చెప్పండి? ఎప్పుడు పడ్డాయి? బాలుడుగా ఉన్నప్పుడే. కనుక దేవుని పిల్లలారా, మీ అందరికీ నేను చెప్పే మాట ఒకటేనండి, పిల్లలు చాలా జాగ్రత్త. మన ఇష్టాలు నెరవేర్చుకోవడానికో, వాళ్ళు చిన్న మాట్లాడుతున్నప్పుడు మీరు సంతోషపడండి. వాళ్ళు చిన్న మాట్లాడుతున్నప్పుడు సంతోషం, వాడు మనకి ఏదైనా సహాయపడుతున్నప్పుడు సంతోషం. మనల్ని సంతోషపెట్టడానికి బిడ్డలు ఇచ్చాడండి దేవుడు. కానీ ఆ బిడ్డ పెరిగి పెద్దవాడైన తర్వాత దేవుడిని సంతోషపెట్టాలి కదా, దేవుడిని ఆనంద పెట్టాలి కదా. అలాంటి కార్యక్రమాలు మీ పిల్లలకి మీరు ఏమి నేర్పిస్తున్నారో ఆలోచించుకోండి. ఏమి నేర్పిస్తున్నారు? బిడ్డ విషయంలో మీ తలంపులు ఏంటి, ఆలోచనలు ఏంటి? మోషే గురించి ఎంత గొప్ప మాట రాయబడింది తెలిసింది బైబిల్లో. ఒక మాట చూపిస్తాను. మోషే గురించి రాయబడిన గొప్ప మాట అండి ఇది నిజంగా. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 37, 38 చదవండి. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 37, 38.
అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయం 37-38. నా వంటి ఒక ప్రవక్తను దేవుడు మీ సహోదరుల నుండి మీ కొరకు పుట్టించును అని ఇశ్రాయేలుతో చెప్పిన మోషే ఇతడే. తర్వాత సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూతతోనూ మన పితరులతోనూ అరణ్యములోని సంగమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యములను తీసుకొనిన వాడు ఇతడే. మన అరణ్యంలో ఉన్న మన పితరులకు సంఘానికి జీవవాక్యాన్ని తీసుకొని వచ్చింది ఇతడే. వాక్యాన్ని తీసుకొని వచ్చింది ఇతడే. సంఘానికి వాక్యం ఇచ్చింది ఇతడే. సంఘంలో ఉన్న ఆత్మలను రక్షించింది ఇతడే. వాక్యంతో ఇతడే. వాక్యం తీసుకొని వచ్చింది ఇతడే. చూసారా, ఎవరు తీసుకొచ్చారు చెప్పండి? ఇశ్రాయేలు ప్రజలందరికీ వాక్యం ఎవరు తీసుకొచ్చారు? మోషే కదండి. అలాంటి మాటలు ఉన్నాయి చూసారా మోషే గురించి బైబిల్లో. మీ బిడ్డ గురించి అలాంటి మాటలు వద్దా? మీ బిడ్డ గురించి ఎవరో గొప్పగా మాట్లాడుకోవద్దా? మీ బిడ్డ గురించి రక్షింపబడిన వాళ్ళు, మీ బిడ్డల వల్ల రక్షణలోనికి వచ్చిన వాళ్ళు, మీ బిడ్డ వల్ల బాగుపడిన వాళ్ళు ఆ రోజు ఎవరికన్నారో ఈ బిడ్డను అని మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోవచ్చా? యేసుప్రభుని చూసి ఒక తల్లి ఏమని జ్ఞాపకం చేసుకుంది? ఏమంటుంది చెప్పండి? యేసుప్రభుని చూసిన తల్లి ఏమంది బైబిల్లో? ఏ తల్లి నిన్ను గర్భమును మోసిందో, ఏ తల్లి స్థానములు నువ్వు కూర్చావో ఆవిడేమైందంటుంది? ధన్యురాలు. చూసారా, యేసు ప్రభుని చూడగానే ఎవరిని పొగిడారు చెప్పండి? ఆ రోజు ఎవరిని పొగుడుతున్నారు? తల్లిని. బా, ఏం పెంచిందయ్యా నిన్ను, ఎవరు కన్నారయ్యా నిన్ను, ఏ మాటలు చెప్తున్నావయ్యా, ఎలాంటి ప్రసంగాలు చెప్తున్నావయ్యా, చక్కగా మా పాపాలు పోగొట్టి గొప్పవాడిగా నిన్ను తీర్చిదిద్దింది, పెంచింది అంటే మీ తల్లికి హ్యాట్స్ ఆఫ్ అన్నారు. మన బిడ్డను చూసి ఎవరైనా అలాగ అంటున్నారా? మీ బిడ్డను చూడగానే మీరు ఏమైనా జ్ఞాపకం వస్తున్నారా సమాజానికి? జ్ఞాపకం రావాలి అంటే నేను నిజంగా చెప్తున్నానండి, మీరు స్ట్రిక్ట్గా ఉండాలి. ప్రార్థన చేయకపోతే అన్నం పెట్టండి రా, బైబిల్ చదువుకోకపోతే పడుకోనివ్వండి రా, బెత్తం పట్టుకోండి, భయపెట్టండి. చిన్నప్పటి నుంచి వాడిని భక్తిలో ఉంచండి. వాడు గనక భవిష్యత్తులో గొప్పవాడై ఏమంటే నిజంగా మోసేలాగా ఒక సేవకుడో బోధకుడో వాక్యాలు చెప్పేవాడో అయితే నిజంగా మీరు చిన్ననాటి నుండి వాడిని అలా భయభక్తుల్లో పెంచినందుకు వాడు గొప్పవాడైన తర్వాత వాడి వలన రక్షణ పొందుతున్న వాళ్ళందరూ కూడా ఎవరు జ్ఞాపకం చేసుకుంటారు తెలుసా? తల్లినే. మీకొద్దా ఘనత? మీకొద్దా భాగ్యం? మీరు అలాంటి ఘనత కీర్తి పొందుకోవాలనుకోవటం లేదా? దేవుని పిల్లలారా, దేవుడు మోషేను నిలబెట్టిన విధానంలో ముఖ్య పాత్ర చిన్నప్పుడు బేజాలు వేసింది మాత్రం ఖచ్చితంగా తల్లే. ఎవడు మీకు మాట చెప్తాను, ఒక్క మోషేనే కదండి ఇవిడ, తన గర్భాన పుట్టిన ముగ్గురిని కూడా సేవకులుగా మార్చేసింది. తెలుసా? ఎంతమంది పిల్లలను చదువుకున్నావు ఆవిడికి? ఎంతమంది పిల్లలు? 3 పిల్లలు కదా. 3 పిల్లలు కూడా దేవుడి సన్నిధిలో దేవుడి సేవలో ఉన్నారు. చూపిస్తారన్నమాట. మీకా గ్రంథం మీరు చూడండి. మీకా గ్రంథం వీళ్ళ 3 గురించి దేవుడు ఏమి రాయిస్తున్నాడో చూడండి బైబిల్లో. మీకా గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం చూడండి. మీకా గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం. మీకా గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం అండి. ఐగుప్తు దేశములో నుండి నేను మిమ్మును రప్పించి దాస్య గృహములో నుండి మిమ్మును విమోచించి తిని మిమ్ములను నడిపించుటకై మోషే, అహరోను, మిరియాములను పంపి తిని. చూసారా, ఇశ్రాయేలుతో అంటున్నాడు మిమ్మల్ని నడిపించడానికి నేను ఇదిగో ఎవరెవరిని పంపించాను అంటున్నాడు? మోషే, అహరోను, మిరియాములను పంపి తిని. వాళ్ళు 3 కూడా మీకు సేవ చేశారు. నేను పంపాను వాళ్ళు మీకు దేవుడి మాటలు చెప్పడానికి, మిమ్మల్ని దేవుళ్ళలో ఉంచడానికి. ఏమంటే ఒక తల్లి 3 బిడ్డల్ని కానీ 3 బిడ్డల్ని సేవకులు చేసిందంటే, 3 బిడ్డలు దేవుళ్ళలో నిలబడడానికి ఏమంటే వెనకాల పాత్ర పోషించిందంటే ఏమి తల్లండి ఆవిడ. మన గర్భాన్ని పుట్టిన 3 బిడ్డలు బాగుంటారండి. ఈరోజు మన మీ పిల్లలు 3 బాగున్నారా? చాలా మంది అంటారండి చిన్నోడు బాగుంటాడు కానీ పెద్దోడు మాట్లాడండి. కొన్ని కుటుంబాల్లో పెద్దోడు బాగుంటాడండి, చిన్నోడు అసలు మాట్లాడండి. ఏమంటే మరి ఈవిడేంటి 3 బిడ్డలు సేవకులట. దినవృత్తాంతాల మొదటి గ్రంథం ముగించేస్తాను ఇక. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 23వ అధ్యాయం 13వ వచనం చూడండి. వీళ్ళ గురించి మళ్ళీ రాయబడుతుంది. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 23వ అధ్యాయం
13వ వచనం. ఏమన్నా అందరు తీసుకోండి. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 23వ అధ్యాయం 13వ వచనం. అమ్రాము కుమారులు అహరోను, మోషే. అహరోనును అతని కుమారులను నిత్యము అతి పరిశుద్ధమైన వస్తువులు ప్రతిష్ఠించుటకును, యెహోవా సన్నిధిని ధూపము వేయుటకును, ఆయన సేవ జరిగించుటకును, ఆయన నామమును బట్టి జనులను దీవించుటకును ప్రత్యేకింపబడిరి. అహరోను సంతానం అంతా కూడా తర్వాత మళ్ళీ ఏమైపోయారట? మందిరపు సేవ, దేవుడికి ధూపార్పణలు. ఎవడు ఒక బిడ్డను దేవుళ్ళో నిలబెట్టింది, అహరోను దేవుళ్ళో నిలబెట్టింది. మీ బిడ్డలు దేవుళ్ళో నిలబెట్టడం వల్ల మీ మనవళ్ళు వస్తారు కదా, మీ తర్వాత సంతానం వస్తుంది కదా, వాళ్ళు కూడా దేంట్లో ఉంటారట? సేవ. నిజంగా చూసారా? మళ్ళీ చదువుతున్నాం చూడండి 13వ వచనం. అమ్రాము కుమారులు అహరోను, మోషే. అహరోను అతని కుమారులు నిత్యము అతి పరిశుద్ధ స్థలములో ప్రతిష్ఠించుటకును, యెహోవా సన్నిధిని ధూపం వేయుటకును, ఆయన సేవ జరిగించుటకును, ఆయన నామమును బట్టి జనులను దీవించుటకును ప్రత్యేకింపబడ్డారు. అహరోను సంతానం ఇలా మారిపోయిన తర్వాత సేవకులుగా. కారణం తల్లి బోధ. నువ్వు నిలబడాలరా దేవుడి కోసం. మోషే నిలబెట్టింది, అహరోను నిలబెట్టింది, మిర్యాము నిలబెట్టింది. తర్వాత మాట చూడండి, అక్కడ 14వ వచనంలో దైవజనుడగు మోషే సంతతి వారు లేవి గోత్రములు ఎంచబడిరి. ఎవడు? మోషే కుమారుడు. ఇవాళ చేత చెప్తారు. ఇక మోషే కూడా సేవకుడు అయిపోయాడు. వాళ్ళ గర్భాన పుట్టిన పిల్లలు కూడా చక్కగా సేవలో ఉన్నారండి. మీకు ఏమర్థమైందో తెలుసా? మీరు మీ బిడ్డను నిలబెడితే తర్వాత తరాలన్నీ కూడా ఎవరిలో ఉంటారు? దేవుడిలో ఉంటారు. తర్వాత రాబోయే రక్షణ పొందుకున్న వాళ్ళందరికీ సంబంధించిన ప్రతిఫలం మీ బిడ్డను మీరు నిలబెట్టినందుకు మీకే దక్కుతుంది. అది మీ బిడ్డతో పోదది. మీ బిడ్డను దేవుళ్ళు నిలబెడితే, సేవకు నిలబెడితే అక్కడితో పోదది. బిడ్డలు సేవకులైపోతే ఆ ఘనత, ఆ భాగ్యము, ఆ రక్షణ పొందుతున్న వారి ఆత్మలలో పాలు మీ బిడ్డలు నిలబెట్టినందుకు మీకే ఇస్తాడు దేవుడు. మర్చిపోకండి. తెలీదు చాలా మందికి, బైబుల్ తెలియక, దేవుడి ఉద్దేశాలు తెలియక ఏదో అలా గాలికి పెంచేస్తున్నారు. ఏదో స్కూల్కి వెళ్ళి వచ్చాడా, చదువుకున్నాడా, ఏదో బడిలో పడేసామో, బడిలో చదువుకుంటున్నాడా, చదువు రాలేదంటే ఏదో పని పడేసామో, పని చేయించుకుంటున్నావా? మరి బైబుల్ నేర్పరా? దేవుడు మాటలు నేర్పరా? వాడు చిన్నాటి నుండి వాడి మధ్యలో రెండు గొప్పవాడు కావాలరా, వాక్యం నేర్చుకోవాలరా, బైబిల్ అంతా చదువుకోవాలరా, బైబిల్ నేర్చుకుని దేవుడి గురించి మాట్లాడాలరా. ఈ బీజాలు ఏమి వేయరా మీ పిల్లలకి? పిల్లలతో మళ్ళీ చెప్తున్నాను, పిల్లలతో హోంవర్క్ రాయించడం కాదు, పెద్ద పుస్తకాలు కొని ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్న మాటలన్నీ రాసేయమని చెప్పండి. పిల్లలతో బైబిల్ రాయించండి. మళ్ళీ చెప్తున్నాను, పిల్లలతో బైబిల్ రాయించండి. చేత్తో అలు రాయిస్తున్నారు, చదువులు రాయిస్తున్నారు కదా, బైబిల్ రాయించండి పిల్లలతో. వాడు రాస్తున్నప్పుడే ఆలోచిస్తూ రాస్తాడు, ఆ పదాలు ఆలోచిస్తాడు. ఒక పదం కాకపోతే ఒక పదం వాడి మధ్యలో పడుతుంది, వాడి మైండ్లో పడుతుంది. దేవుడి మీద ప్రేమ పెరుగుతుంది. చిన్నప్పటి నుంచి త్రోవ వేయండి, బీజాలు వేయండి. రాబోయే రోజుల్లో పరిస్థితులు అసలు బాగోవు. మళ్ళీ చెప్తున్నాను, రాబోయే పరిస్థితులు అసలు బాగోవు. చుట్టూతో పాపం ఉంటుంది. ఈ లోకం ఇంకా చెడిపోద్ది, ఈ లోకం ఇంకా పాపంలోకి వెళ్ళిపోద్ది. ఆ టైంకి నీ కొడుకును గనక వాక్యం నేర్పించి భక్తుడిగా నువ్వు నిలబెట్టలేదా, నీ కొడుకు ఈ లోకంలో పాపంలో పడతాడు, నరకానికి వెళ్ళిపోతాడు. వాడిని నరకానికి పంపినందుకు మనల్ని నరకంలో వేస్తాడు. ఎదురుబెదురుగా కూర్చుని నరకంలో ఏడవటం తప్ప ఇక చివరికి మనకి మిగిలేది ఏమీ ఉండదండి. 60-70 ఏళ్ళ జీవితం ఇది భూమి మీద. అసలు జీవితం మరణం తర్వాత. నీ కొడుకు రక్షణ పొందాలి అన్నా, నీవు రక్షణ పొందాలి అన్నా చాలా జాగ్రత్తగా పిల్లల విషయంలో కేర్ తీసుకుని ఉండండి. పిల్లల జాగ్రత్త, వాళ్ళ భవిష్యత్తు జాగ్రత్త, దేవుడిలో వాళ్ళ ఆత్మల జాగ్రత్త కాపాడవలసిన బాధ్యత మీదే. కనుక దేవుని పిల్లలారా, ఒక్కసారి మీకు ఈవిడ జీవితాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా గొప్పగా పెంచుకుంది కదండి తల్లి బిడ్డలను. ముగ్గురిని సేవకులను చేసింది కదండి. ముగ్గురు ప్రత్యేకింపబడిన వారుగా దేవుడి కొరకు బ్రతికారు కదండి. మరి నా పిల్లల పరిస్థితి ఏంటని ఈ తల్లిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ప్రతి తల్లి, ప్రతి తండ్రి. ఎంత గొప్పదావిడ, ఎంత గొప్ప జీవితం అది. కనుక దేవుని పిల్లలారా, బాలుడు నడువవలసిన త్రోవను వాడికి మనం ఏం చేయాలి? నేర్పించాలి. అలా నేర్పిస్తే పెద్దవాడైన తర్వాత వాడు దానిలో నుండి తొలగిపోడు. మరి పిల్లలుగా ఉన్నప్పుడు నేర్పించాలి అంటే ఉపదేశాలు, బోధలు చేయవలసింది ఎవరు? తల్లి, తండ్రి. ఓకే.